విచ్చేసిన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరం గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి, మళ్ళీ ఒకసారి గట్టిగా, ఎవరు వినిపించండి, చేతులెత్తి ఒక్కసారి చెప్దాం, భారత్ మాతాకి. మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఒక పార్టీ ఎప్పుడైనా భారత్ మాతాకి జై అనే మొదలు పెడుతుంది. మీరు గమనిస్తే మిగతా పార్టీలన్నీ వాళ్ళ వాళ్ళ నాయకులకు జై కొడతారు, మనం ఒక్కరమే భారత్ మాతాకే జై కొడతాము. అది మన పార్టీ యొక్క సంస్కృతి. ఈరోజు మెట్టుగూడ విషయానికి వస్తే, నేను చిన్నగూడ 5 సంవత్సరాల నుంచి ఇదే బస్ స్టాప్, ఇప్పుడు కనిపిస్తున్న బస్ స్టాప్లోనే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు బస్సులో ప్రయాణం చేసేవాడిని. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఇది ఒక జంక్షన్ ఉండేది మాకు. అప్పటి గుర్తులు, అప్పట్లో డైరెక్ట్ బస్సులు ఉండేవి కావు. ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ నుంచి ఎక్కి ఇంకో బస్సు ఎక్కి, ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఉప్పర్కి వెళ్ళాలంటే ఇంకో బస్సు వెళ్ళేవాళ్ళం. ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు. నన్ను ఎప్పుడు ఇక్కడికి రావాలి, నియోజకవర్గానికి, సికింద్రాబాద్కి ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఉండేది. అందుకే ఒక 7 ఏళ్ళుగా నేను మన భారతదేశానికి తిరిగి వచ్చాను. ప్రజల్లో ఉండాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, వాళ్ళని ఒక ప్రగతి పదంలో నడిపించాలి అన్న ఉద్దేశంతోనే నేను మన భారతీయ జనతా పార్టీలో చేరాను. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం, ఇంకా ఏ పార్టీకు ఆ అర్హతలు లేవు. ఎందుకంటే మిత్రులారా గమనించండి, 60 ఏళ్ళుగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఇవన్నీ పరిపాలించాయి. కానీ మనం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడిలాగానే మన అభివృద్ధి ఎక్కడికే ఆగిపోయింది. సికింద్రాబాద్లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలామంది మినిస్టర్లు అయ్యారు. మినిస్టర్ పదవి రాగానే మన సికింద్రాబాద్ని మర్చిపోయి వాళ్ళ సొంత లాభాలకి వాళ్ళు టైం కేటాయించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ సొంతంగా ఆస్తులు బిల్డ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క కమిషన్లు కొట్టేయడానికి, వాళ్ళ యొక్క రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల వద్ద ఉందాము అని ఒక్కసారి ఆలోచించలేదు. ఈరోజు ఈ సంవత్సరం మనకి చాలా ముఖ్యం, డిసెంబర్ 7 తారీఖున. ఎందుకంటే మనం నిర్ణయించబోయే నాయకుడు ఎలాంటి వాడో ఆలోచించండి. ఒక నేర చరిత్ర ఉన్నవాళ్ళు, ఒక రౌడీ షీట్ ఉన్నవాళ్ళు, గూండాలను పక్కన పెట్టుకొని తిరిగే వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీళ్ళెవరైనా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఓటేస్తే మీరు మన సికింద్రాబాద్ చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తుంది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాము, ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. మనం అందుకే అందరం పిడికిలు బిగించి ఒక్కసారి ముందుకు వెళ్ళి బీజేపీని గెలిపించుకోవాలి. నన్ను గెలిపించండి, సికింద్రాబాద్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను. మిత్రులారా, 9 ఏళ్ళుగా ఒక ఎమ్మెల్యే, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజుకి ఏ ఒక్కరు కూడా ఆ మంత్రి గారు మంచి చేశారు, ఆ ఎమ్మెల్యే గారు మంచి చేశారు అన్న దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళు క్యాంపెయిన్కి తిరిగే అర్హత కూడా లేదు. ఏ డివిజన్లోకి వెళ్ళినా వాళ్ళు చూసి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళని. ఒక కార్పొరేటర్ కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ ఏ గల్లీలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. కానీ మేము గత 2 నెలలుగా ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడుగుతున్నాం, అమ్మా మాకు ఓటేయండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కటే ఒక అవకాశం, మీ ఒక్క ఓటే నన్ను గెలిపిస్తుంది, మీ ఒక్క ఓటు నియోజకవర్గాన్ని మార్చేస్తుంది. ఆలోచించి ఓటేయండి, కానీ తప్పకుండా బయటికి రండి. అలాగే ఈ 9 ఏళ్లలో 4.5 ఏళ్ళుగా ఆయన మంత్రిగా చేశారు. మంత్రి పొజిషన్లో ఉండి ఆయన 2014 ఎన్నికలకు వచ్చినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. 10,000 డబుల్ బెడ్రూమ్ అన్నారు మెట్టుగూడని చాలా బాగు చేస్తారన్నారు. కానీ మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మెట్టుగూడలోని శ్మశాన వాటిక అది ఆల్మోస్ట్ మూతపడే పరిస్థితికి వచ్చింది. అంటే ఈరోజు మన ప్రజలు, మన వాళ్ళు ఎవరైనా ఆ కష్టం వస్తే
అది ఎవరికి రాకూడదు. కానీ అటువంటి ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోతే అంత బాధాకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు మెట్టుగూడలో కాకుండా ఇంకెక్కడికో వెళ్ళి వాళ్ళు అంత్యక్రియలు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం వీళ్ళని కోఆపరేట్ చేయట్లేదు. దాన్ని ఆల్మోస్ట్ మూసేశారు. తప్పకుండా మేము అధికారంలోకి రాగానే దాన్ని ఫిక్స్ చేస్తాము. దాన్ని వెంటనే దాన్ని మరమ్మతులు చేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. ఇంకొక విషయం ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళు చేసేది ఒకటే, భూ కబ్జాలు. వాళ్ళ చరిత్ర అంతా భూ కబ్జాల చరిత్ర. వాళ్ళు మన దగ్గర ఉన్న పార్కులు, మన దగ్గర ఉన్న గార్డెన్స్, మన దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్స్ వీటన్నిటిని కబ్జా చేసుకుంటారే తప్ప వాళ్ళు ప్రజల కోసం ఏమీ చెయ్యరు. మనకి రేపన్న రోజు పిల్లలకి ఆడుకోవడానికి గార్డెన్స్ ఉండవు, ఏమీ ఉండవు. అది కాకుండా మన యువతను చాలా తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకొకైన కబ్జాలకి రాజాగా ఉన్నాడు. వీళ్ళందరూ కోర్టు సంపాదించడానికే రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ మాత్రమే, ఒక్క బీజేపీతోనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. బీజేపీనే యువతను మంచి మార్గంలోకి తీసుకొస్తుంది. మిత్రులారా, ఒక్కసారి గమనించండి, మన యువతని మన పిల్లల్ని ఒక మంచి ప్రగతి పదంలో నడిపించాలంటే ఒక నాయకుడు కావాలి, ఒక చదువుకున్న ఒక సభ్యత ఉన్న నాయకుడు కావాలి, ప్రజల కోసం ఉండి ప్రజలతో మాట్లాడగలిగేవాడు కావాలి. అటువంటి వాడిని నేను తప్పకుండా మీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడు మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా నేను నిల్చుంటాను మీ పక్కన. ఎవరు ఏ అపాయింట్మెంట్ తీసుకొని అవసరం లేదు. ఎవరైనా సతీష్ అన్న దగ్గరికి రండి, తప్పకుండా మీ హక్కున చేర్చుకొని మీ కష్టాలన్నీ తీరుస్తాను. అందుకే మీరు ఈ రానున్న 8 రోజులు ప్రతి ఇంటికి తిరగండి, ప్రతి మిత్రునికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చెప్పండి, సికింద్రాబాద్లో మనం అందరం ప్రశాంతంగా ఉండాలి అంటే తప్పకుండా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అని మీరందరికీ చెప్పండి. స్వామీజీ గారికి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత మనం మన ర్యాలీ స్టార్ట్ చేద్దాము. అంటే ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ఆయన కొంచెం లేట్ అయ్యారు. మేబీ ఇంకొక 5 మినిట్స్లో ఆయన వస్తారు. నేను గత ఆల్మోస్ట్ 20 డేస్గా నేను తిరుగుతున్నాను. मैं 20 दिन से मैं यहाँ पे घूम रही हूँ, हर गली घूम रही हूँ और हर गली में मैंने देखा कि हर जगह पे जहाँ देखो वहाँ पे मोरी ऊपर ही ऊपर बह रहा है. हर किसी का एक ही प्रॉब्लम है, पानी. नल में पानी नहीं आता और फिर हर घर में जो भी पानी आता है वो मोरी के पानी के साथ मिल के आता है. ना तो उनको पीने का पानी मिलता है ठीक तरह से, ना मोरी का पानी का कोई उपाय होता है. बारिश आता है तो सारा मोरी का पानी घर के अंदर ही आ जाता है. हर कोई यही बोल रहे हैं और हर किसी का यही प्रॉब्लम है. बट पद्मराव जी बोलते हैं टीवी पे कि सबको, टीआरएस भी बोलते हैं सबको टीवी पे कि सबको नल का पानी दिलाए हैं, सबके घर में नल का पानी मिलता है, साफ सुथरा पानी पिलाए हैं. मुझे तो नहीं नजर आया कहीं भी. मुझे तो किसी के घर में ये बात तो सुनाई नहीं दिया कि कोई बोलते हैं कि पानी का प्रॉब्लम सॉल्व किया है टीआरएस ने. इतने साल बीत गए, क्या पानी एक सिंपल सा प्रॉब्लम नहीं सॉल्व किया गया इन लोगों से? बहुत छोटा सा प्रॉब्लम है, छोटी प्रॉब्लम है. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండారు దత్తాత్రేయ గారి నాయకత్వం, డాక్టర్
హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.